నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. తెలంగాణలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని, విద్యా సంస్థలకు సెలవులపై తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునగడం, మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోలు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి రెగ్యులర్ పోలీసింగ్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్, నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు, కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలన్నా, హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి. మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. శ్రీరాబాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ 2-3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి. వాళ్ళని అలర్ట్ చేయండి. సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి. దాంతో ఏంటంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరం. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు ఆ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పబ్లిక్లో తనపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవి ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో ఓ ప్రజాప్రతినిధిగా తనపై ఇలా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజకీయ ఉనికి కోసమే తనపై బండి సంజయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్ బండి సంజయ్కి ఇచ్చిన లీగల్ నోటీసుల్లో న్యాయవాదులు పేర్కొన్నారు. నోటీసు అందిన 7 రోజుల్లోగా డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులలో ప్రస్తావించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్కు తెలియదా అని మండిపడ్డారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని అడిగారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా, మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామని తెలియదా అని ప్రశ్నించారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా వారి తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడంలో తప్ప అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే ఓపిక పడుతానని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సమీకరణలు
నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలు అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ పొడు దానిలో బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతలే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. ఎందుకు కుదురుతారో సమీకరణం మనసుంటే మార్గం ఉంటుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పులివెందుల ఒంటిమిట్ట మండలాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయానికి క్యూ లైన్లలో నిలబడి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. పులివెందులలో టీడీపీ తరపున బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరపున హేమంత్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి పోటీ పడ్డారు. 2 చోట్ల మొత్తం 11 మంది చొప్పున అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒంటిమిట్టలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ కె రవీంద్రనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న బారికేడ్లు, కుర్చీలను తోసివేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీ నేతలను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ సెమీకండక్టర్ యూనిట్ను నెలకొల్పనుంది. ఇందుకోసం కంపెనీ సుమారు 468 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్లో మొబైల్ ఫోన్లు, సెటాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఈసీయూలు, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ను ఉత్పత్తి చేయనున్నారు. వ్యవసాయం కోసం రైతులు ఎంతో కష్టపడతారని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం వెంకటాపురంలో అనితమ్మ పార్కును హోంమంత్రి అనిత ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వెంకటాపురం గ్రామంలో రైతు సంబరం సభలో హోంమంత్రి పాల్గొన్నారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగించేలా కృషి చేస్తున్నామని, వ్యవసాయ సులభతరం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు అనిత స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభావ కింద పడింది. ఈరోజు డబ్బులు వేయటమే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. విత్తనాలు పంపిణీ చేసి మీరందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడిన తర్వాత నుంచి కూడా ఎటువంటి ఎరువులు వాడాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతుకు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా 30 సంవత్సరాల నుంచి ఉపరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు.
చూడలేదు. ఈ రోజు నాయకత్వాన్ని బలపరిచే విధంగా, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఎలా కాళేశ్వరం ప్రాజెక్టుపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి లక్ష్మణ్ ఖండించారు. 75 ఏళ్ల జీవితంలో 40 ఏళ్లుగా ప్రజల చేత ఎన్నుకోబడి రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి అని కొనియాడారు. 3 శాఖల అధికారులతో మాట్లాడడం జరిగింది అని తెలిపారు. 2000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 11వ తారీఖు మనకు వచ్చినటువంటి 23,300 మెట్రిక్ టన్నుల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు 11వ తారీఖున ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 11వ తారీఖున పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ 21,000 చిల్లర అంటే 21,000 అప్రాక్సిమేట్లీ 260 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ గోడౌన్స్లో ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా యూరియాకు సంబంధించిన విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు నేను వారితో 3 సార్లు మాట్లాడాను. బట్ మొన్న ఢిల్లీలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిగా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది. దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడి సరుకు సంబంధించిన ఇష్యూలు కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడి సరుకు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చేయిస్తా అన్న విషయాన్ని కూడా చెప్పిన మాట ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడాక సకాలంలో వర్షాలు రాలేదు. రైతులు చాలామంది నాట్లు వేసుకున్నారు. పోయిన సంవత్సరం ఆగస్టు 11వ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో తమ ఆనందం వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వాయిద్య నీరాజనం అందించారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి ప్రత్యేక అలంకారం చేసి ప్రభుత్వ ఊరేగింపు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేశారని టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం అన్నారు. సోదరులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మా నాయి బ్రాహ్మణులకు చేసింది శూన్యం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మా నాయి బ్రాహ్మణుల సోదరులు మోసం చేయడం జరిగింది. ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చానని చెప్పాడు. కేవలం 3,000 నుండి 4,000 షాపులకు మాత్రం ఇవ్వడం జరిగింది. 45,000 షాపులు ఉంటే కేవలం 4,000 షాపులకు మాత్రం ఇవ్వడం జరిగింది. అదే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మా నాయి బ్రాహ్మణుల కష్టాలను చూసి నాయి బ్రాహ్మణులకు మనం ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలనే కృతనిశ్చయంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 హామీలు ఇవ్వడం జరిగింది. 3 హామీలను నెరవేర్చుకోవడం జరిగింది. ఒకటి, దేవాలయాల్లో పనిచేస్తున్న గౌరవ వేతనం మా నాయి బ్రాహ్మణ సోదరులకు 20,000 నుండి 25,000 రూపాయలు కూడా ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్రావు, పివి నాగమణిల హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. ఈ హత్య కేసులో కుట్రకోణం దాగి ఉందని వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు గతంలో పలుమార్లు ఆరోపించారు. మంతని కోర్టులో కేసు విచారణ కోసం వెళ్లి వస్తుండగా తన కొడుకు, కోడలని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు ఆదేశాలతో కుంటా శ్రీను, బిట్టు శ్రీను, చిరంజీవి, అక్కపక్క కుమార్, ఉదరి లచ్చయ్య కాపు కాసి దారుణంగా హత్య చేశారని కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వామనరావు మరణ వాంగ్మూలం
వాంగ్మూలంలో కూడా పుట్టామధు పేరు తెలిపారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో తమకు న్యాయం జరగలేదని, ఛార్జ్షీట్లో ఉండాల్సిన పేర్లు లేకుండా కేసును నీరుగార్చారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిందని, ప్రస్తుత ప్రజాప్రభుత్వం తమకు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. మంథిని కోర్టు నుండి పెద్దపల్లి కోర్టుకు వెళ్ళిపోతుండగా కల్వచెర్ల సమీపంలో ప్రధాన రహదారిపై కాపుగాచి కుంట సీను, బిట్టి సీను, చిరంజీవి, అక్కపాక కుమారు, ఉదర లచ్చయ్య వీళ్ళందరూ కూడా ఏకమై పుట్టమధు ఆదేశాల ప్రకారంగా పెద్ద పెద్ద తలకాయలు కలిసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ వాళ్ళే కలిసి హత్య చేయించారు. ఆ హత్యలో మాకు ఆనాడు న్యాయం జరగలేదు. న్యాయ వ్యవస్థలో 6 దరఖాస్తు రాస్తే కూడా దరఖాస్తులో నేను చెప్పవలసిన పేర్లను చెప్పనీయకుండా మా ఎంక్వైరీ వెళ్తున్నాడు. ఛార్జ్షీట్ కూడా చక్కగా రాయలేదు. ఆ రోజు అన్యాయం జరిగింది మాకు. చివరకు ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ టీఆర్ఎస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి పలకరించిన తావు లేదంటే పెద్దలు విజ్ఞులకే ఆ సమస్యను వదిలివేస్తున్నాను నేను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏతుందో, ఇప్పుడున్న పోలీసు అయితే ఉందో మాకు చట్టపరిధిలో న్యాయం చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి గారికి, సుప్రీంకోర్టు అడ్వకేట్లకు, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు, ఇప్పుడున్న ప్రభుత్వానికి మా కుటుంబం పక్షాన, న్యాయం పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. స్వీకరించమని ప్రార్థన. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన సిబిఐ తోటి మాకు న్యాయం జరుగుతుంది. అసలు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెడతారు. చట్టానికి లాభం జరుగుతుంది, మాకు లాభం జరుగుతుందని చెప్పి పదే పదే ఈ సర్కారుకు నమస్కారం చేసుకుంటూ, న్యాయ వ్యవస్థకు, న్యాయాధీశులకు నమస్కారం చేస్తున్నాను. దయమన్నించండి. నా కొడుకు కోడలు మంథిని కోర్టుకు వచ్చి మంథిని కోర్టు నుండి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తుందని, దొంగ ఓట్లతో గెలిచారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ మోడీకి తొత్తుగా మారిందని, స్వతంత్ర సంస్థలను భయపెట్టి వశం చేసుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. నిన్న మేము ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టును, ప్రియాంక గాంధీ అరెస్టును, అఖిలేష్ కుమారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఇవాళ మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫిర్యాదు చేయనికపోతే అక్రమంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గౌరవం లేకుండా ఒక సామాన్య మానవులను కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తే అసలు ప్రజాస్వామ్యం అనబడుతుందా? ఇది ఈ దేశ సాంప్రదాయం ఇదేనా? ప్రజాస్వామ్యం. శ్రీ సత్యసాయి జిల్లాలో నల్లచెరువు కేంద్రంలోని 1-2 సచివాలయాల్లో ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాలేదు. 10:30 దాటినా ఎక్కువ మంది రాక కేవలం 1-2 మాత్రమే హాజరయ్యారు. సిబ్బంది సర్వే పేరుతో అటెండెన్స్ రిజిస్టర్ సంతకం చేస్తున్నారు. కానీ సర్వే ప్రదేశాల్లో కూడా కనిపించడం లేదని ప్రజలు ఆరోపించారు. విషయం తెలిసిన ఎంపీడీఓ వెంటనే సచివాలయానికి చేరుకొని రిజిస్టర్ పరిశీలించారు. సమయానికి హాజరు కాని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు. సిబ్బంది అందరూ ఉదయం 10 గంటలకే వాళ్ళు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ టైం లోపల రానియడల వారిపైన మనము ప్రభుత్వ ఆదేశాల మేరకుగా ఏదో నుండి వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చేటప్పుడుగా అది సరైన వివరణ ఇచ్చి వాటిని పూర్తి స్థాయిలో మనము నిమగ్నమయ్యి వాటిని పూర్తి చేసే బాధ్యతగా సచివాలయ సిబ్బంది పైన ఉంది. కాబట్టి దీనిపైన మనము అటెండెన్స్ లేని ఎడల
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు కైగొలుతాయని తెలియజేస్తున్నారు. సార్ P4 సర్వేలకు కూడా వెళ్ళి అక్కడ కూడా అటెండ్ చేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు సార్. P4 సర్వే ఉంది, స్వామిత్వ సర్వే ఉంది, ఈ 2 సర్వేలు కూడా చేస్తున్నారు. ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటలు చేస్తారు సార్? అది మార్నింగ్ వీళ్ళు ఆప్షన్ టైం 10 గంటలకు వస్తానే 10 నుంచి అప్ టు 5 o'clock వరకు సర్వే చేయలేదు, మధ్యలో లంచం ఉంటుంది సార్. సర్వే చేయలేదు, ఆల్టర్నేటివ్స్ పడుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి సార్. ఈ ఆరోపణలు అనేది ఎందుకంటే అది పంచాయతీ సెక్రటరీ గారు మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఈ మానిటరింగ్ వాళ్ళు ప్రత్యక్షంగా మానిటరింగ్ చేసి ఈ మానిటరింగ్ వివరాలు కూడా మీకు అందజేయవలసిందిగా పంచాయతీ. హైదరాబాద్ చందానగర్లో కాల్పులు కలకలం రేపాయి. చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. షాప్ తెరిచిన తొలి 5 నిమిషాల్లో 6 దుండగులు గ్యాంగ్ కాల్పులు చేస్తూ దోపిడీ చేశారు. దుండగులు 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపి సీసీ కెమెరాలపై కూడా కాల్పు జరిపినట్లు సిబ్బంది చెప్పారు. జ్యువెలరీ డిప్యూటీ మేనేజర్ కాళ్లపై కూడా గ్యాంగ్ కాల్పులు జరిపి గాయపరిచినట్లు తెలిపారు. దోపిడీ ప్రయత్నంలో అడ్డుకున్న షోరూం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షాపులోని సిబ్బందికి గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్లు షాపు సిబ్బంది పోలీసులకు వివరించారు. దుండగులు ఘటన తర్వాత జహీరాబాద్ వైపు పారిపోయారని స్థానికులు తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులను అరెస్టు చేసి దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. ప్రతి ఒక్కరి దగ్గర 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి. ఇక్కడ పంపించారండి PRK హాస్పిటల్ దగ్గర. సార్ అసలు బేసిక్స్ మరి ఎన్ని గంటలకు జరిగింది ఇంకా అదొక్కటి చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది అదొక్కటి. 10:35-10:40 మధ్యలో. సార్ ఊరికైనా కాల్పులు గాయాలయ్యా సార్? సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. సృష్టి కేసును CCS సిట్కి బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేశామని, సృష్టి కేసులో 8 FIRలు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. మరో కేసులో 15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని సృష్టి యాజమాన్యం డిమాండ్ చేశారని డీసీపీ రష్మి పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడికి తెగబడ్డారు. ఎల్బీ నగర్ అవినాష్ కాలేజీకి చెందిన విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గొడవ దృశ్యాలని CCTVలో రికార్డయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మొత్తం 15 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. గొడవకు కారణమేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీభవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీభవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని, గాంధీభవన్కు ముట్టడికి రాలేదని, వినతి పత్రం అందజేయడానికి మాత్రమే వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 20,000 మెగా డిఎస్సి, BPOలో ఖాళీగా ఉన్న 6,000 ఉద్యోగాలు, ఆర్థిక శాఖ అనుమతితో క్లియర్గా ఉన్న పవర్ సెక్టార్లో 5,368, 20,000 పోలీసు శాఖ ఖాళీలు పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ హామీలే తాము అడుగుతున్నట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.
వరంగల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. కాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్, సౌకరాసి కొంటలో కాలనీలు జలమయమయ్యాయి. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక్కడి గుడిసె వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచింది. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది జరిగిన కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను మోసం చేయడానికి ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. పార్లమెంటు వెలుపల విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. 1-2 కాదు, చాలా సీట్లలో అవకతవకలు జరిగాయని, ఇదంతా జాతీయ స్థాయిలో ఓ క్రమ పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్కు కూడా ఈ విషయం తెలుసని, దానిని నిరూపించడానికి తమ దగ్గర ఇన్ని రోజులు ఎటువంటి ఆధారాలు లేవని, ఇప్పుడు ఆధారాలు తమ చేతికి వచ్చాయన్నారు. ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి అంటూ ఈసీని హెచ్చరించారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహమని రాహుల్ అన్నారు. సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడిన వారిని ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. స్కాన్ చేసిన ఓటర్ జాబితా చిత్రాలను పోస్టు చేయడానికి బదులుగా డిజిటల్ ఓటర్ జాబితాలను విడుదల చేయాలని ఈసీని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ పోరాటం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करे, और उन्होंने नहीं किया, उन्होंने अपनी ड्यूटी नहीं की. तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं, उसकी रक्षा कर रहे हैं, संविधान की रक्षा कर रहे हैं, और हम करते रहेंगे, हम रुकेंगे नहीं. सर, आप बिहार जा रहे हैं 17 तारीख से. 124 साल की सामने आया. फर्स्ट टाइम కేంద్ర కేబినెట్ కొత్తగా ఆమోదించిన 4 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ల నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో మంజూరైన 6 ప్లాంట్లకు అనుమతులన్నీ రికార్డు సమయంలోనే వచ్చాయన్నారు. చాలా వరకు 100 రోజుల్లోనే అనుమతులు వచ్చేశాయని, 6 నెలల వ్యవధిలోనే వారు తమ డిజైన్ నిర్మాణాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రకటించిన వాటి విషయంలోనూ అదే పురోగతి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలు ఇప్పుడే తనతో మాట్లాడారని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీకి వారు కృతజ్ఞతలు చెప్పారని తెలిపారు. రికార్డు సమయంలోనే నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తనకు హామీ ఇచ్చారన్నారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 1508 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దోడా జిల్లా డిప్యూటీ కమిషనర్ హర్వీందర్ సింగ్ నేతృత్వంలో ఈ మెగా తిరంగా ర్యాలీ జరిగింది. వెల్కమ్ దోడా ఎంట్రీ గేటు నుంచి కమ్యూనిటీ హాల్ వరకు భారీ త్రివర్ణ పతాకంతో ఈ తిరంగా ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుకుంటూ దేశభక్తి గీతాలను ఆలపిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి మృతి చెందింది. దుండిగల్ గండి మైసమ్మకు చెందిన శ్రీజా వర్మ ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. రాత్రి అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.